వెల్కమ్ టు హిట్ టీవీ. ఇప్పుడు మనము ఆళ్ళగడ్డలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. ఆళ్ళగడ్డకు సంబంధించి ఆళ్ళగడ్డ సమన్వయకర్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన బరగొడ్ల హుసేన్ బాషా గారు ఉన్నారు. ఆళ్ళగడ్డ సమన్వయకర్త ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. నమస్తే అరుణ్ గారు. అలాగే మన హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆలగడకు సంబంధించేసి రాజకీయాలు ఎలా ఉన్నాయంటారా? గతం 70 ఏళ్ళ నుండి చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఏముంది మళ్ళీ? అంతే కదా. ఏ మార్పు లేదు, ఏవి అంటే ఏం జరగలేదంటారా? ఏం జరగడం అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇప్పుడు ఆలగడ్డ ప్రస్తుతం ఆలగడ్డ తీసుకోండి, రాష్ట్రంలో తీసుకోండి, ఎలా అయినది కానీ పాలక పక్షాలు పనిచేసేటప్పుడు ఏ పని సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా చేస్తున్నారని చెప్పేసి అబ్జర్వ్ చేసి ఖండించి నిలదీయాల్సిన అవసరం ప్రతిపక్షాలపైన ఉంటుంది. అలాంటి ప్రతిపక్షాలు ఎలా ఉంటాయంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ఫస్టు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సగం కాలము జైల్లో, సగం కాలము పాదయాత్రలో బిజీ అయిపోయారు. అంటే ప్రతిపక్ష నాయకుడిలాగా ఆయనకేసిన ఓటర్లకు, ఆయనకు ఎవరైతే నమ్ముకొని ఓట్లు వేసి ఉంటారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఆయన పోరాటం చేయలేదని మనం స్పష్టంగా చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? కొన్నాళ్ళ వరకు ఏదో కొన్ని వాళ్ళ ఉనికిని చాటుకునే విధంగా వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అలా మాట్లాడుకుంటూ కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి రెచ్చుకొట్టే వాక్యాలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని కొట్లాడుకొని ఈయన అసెంబ్లీ నుండి నేను సీఎం అయితే మాత్రమే అడుగు పెడతాను, లేకపోతే నేను అడుగు పెట్టానని చెప్పేసి శబ్దం చేసి బయటికి రావడం జరిగింది. మీరు సీఎం అయితే మాత్రమే మీరు అసెంబ్లీకి వెళ్ళే స్థాయిలో ఉన్నారా? అంటే ప్రజలకు సేవ చేసే ఉద్దేశం మీకు లేదా? సేవ చేసే ఉద్దేశం ఉంటే ఇప్పుడు మీకు ఎంతవరకు ఓట్లు వేశారో 23 సీట్లు వచ్చాయి, ఒక 3 ఎంపీలు గెలిచారు. సపోజ్ ఎవరో కొంతమంది ఓట్లు వేసినందుకే మళ్ళీ వేరే చోట కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీకు దాదాపు ఒక 40%, 30% అలా ఓటు శాతం ఉంది కదా. వాళ్ళందరూ మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా. వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరము ప్రతిపక్ష నాయకుల పైన కూడా జవాబుదారీ ఉంది. వాళ్ళు ఆ విధంగా పట్టించుకోలేదు కాబట్టే మనకు పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి సేమ్ టైం వాళ్ళ బ్యాచ్ అంతా కూడా అలాగే చేస్తుంది. ఎందుకంటే ఓకే, మా ముఖ్యమంత్రి అదే ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిని విమర్శించట్లేదు, మనము రూలింగ్ ఎమ్మెల్యేకి మనం ఎందుకు చెప్పేది? ఒకవేళ చెప్తే వాళ్ళు ఊరుకోవడం ఉండట్లేదు కదా, వాళ్ళు ఏదో ఒక కేసులు పెడతారు అని ఎందుకని చెప్పి సైలెంట్గా వీళ్ళు దొంగ తోడైపోయినట్టుగా సైలెంట్గా ఉన్నారని మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రజల్లో కూడా అదే అర్థమైందని నేను భావిస్తున్నాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఏ నిదానంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతుంది ప్రజల్లోకి? చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏముందంటే కాంగ్రెస్ పార్టీ కొత్తగా పరిచయం చేసుకోవాల్సినంత అవసరం లేదు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బాగుంటుంది అనేది కూడా తెలుసు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏముందంటే ప్రతి ఇంటింటా కాంగ్రెస్ అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ఆల్రెడీ 2-3 ఊర్లు తిరిగాము కూడా, అలా తిరగబోతున్నాము. ప్రజలు ఎట్లా ఉంటే జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు దాకా, ప్రతిపక్ష నాయకుడు అంటే పాలక పక్షాన్ని విమర్శించడం అంటే ఏది పడితే అది మాట్లాడేది కాదు కదా. అరే ఇప్పుడు ఏం పథకాలు చేస్తున్నారు వీళ్ళు, ఇవి ఏం హామీ ఇచ్చారు, ఏం హామీని నెరవేర్చారు అనేది వీళ్ళు పరిశీలించాలి. అవి చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు దాన్ని ఎదుర్కొని చెప్పేటివి, కాకపోతే ప్రతిపక్షాలకు చెప్పాల్సినంత పరిస్థితి రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలన జరిగింది. ఇప్పుడు రాజశేఖర్ టైంలో చూసుకోండి, ఇప్పుడు రైతులైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి ప్రతి ఒక్కరికి బాగానే జరిగింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఏముందంటే ఇప్పుడు జీపీఎస్ రద్దు, ఈ కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. ఇవి ఉద్యోగస్తులకు మేలవుతుంది. రైతులకు వస్తే రైతులకు 3 లక్షల రుణమాఫీ ఉంది. మహిళలకు గ్యాస్ సిలిండర్ 500కే దొరుకుతుంది. 500కి మన రాష్ట్రంలో మాత్రమే దొరుకుతుంది అంటే అట్లా కాదు. ఇప్పుడు ఎక్కడైతే గెలిచి ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఎక్కడైతే ఉందో అక్కడ మీరు పోయి చూసుకోవచ్చుకోండి. 500కే సిలిండర్ దక్కుతుంది. కంపల్సరీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుంది. ఈ నమ్మకం ప్రజల్లో ఉంది ఆల్రెడీగా. మనమేం కొత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ రావడానికి బలమైన కారణం ఎన్నడూ లేని విధంగా కాదు కదా. ఫస్ట్ నుండి ఉంది. కాంగ్రెస్ పాలనలో మనం సుఖంగా ఉన్నాము. ఇప్పుడు గతం 10 ఏళ్ల నుండి కూడా మనకు మనం సుఖ సంతోషాలతో లేము. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి అన్ని రకాలుగా. అదేవిధంగా శాలరీలు కూడా పెరిగిపోవచ్చు. అంటే కూలీల లెక్కాచారం కూడా చూసుకోండి, ఎంప్లాయీలను చూసుకోండి, ఏదైనా కూడా. అయినప్పటికీ ఏముందంటే వాళ్ళకి అందాల్సిన పథకాలు వాళ్ళకి అందట్లేదు. ఎవరికైతే అందాలనో ఆ విధంగా ఇప్పుడు ఎంతవరకు కుటుంబ పాలన అయిపోయింది కేసీఆర్‌ది ఒక లెక్క. బ్యాడ్ రూమర్స్ అవేమో మనకు తెలియదు, నిజమా కాదా అవి కాదు. ఇంకా దాదాపు ఎంతసేపటికి మినిస్టర్లు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే ఈ విధంగా కొనసాగిస్తుంటూ వచ్చారు.
ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి ఏముందంటే చిన్న స్థాయి నుండి వచ్చిన ఒక లీడర్. ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది పీసీసీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పాత వాళ్ళు అలాగే ఉన్నారు. ఏం అన్ని రోజుల నుండి ఏముందంటే కొంచెం కొంతవరకు స్లోగా ఉండింది. ఇప్పుడు ఎలక్షన్ల ముందర ఇంకా లాస్ట్ ఛాన్స్‌రా మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలనుకుని ప్రజల్లో మార్పు వచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. గట్టిగా బల్లగుద్ది సాక్ష్యం నేను అనే విధంగా మాట్లాడేందుకు ప్రజల్లో చైతన్యవంతం వచ్చింది. కంపల్సరీ మనకు కాంగ్రెస్ కావాలనుకున్నారు. కాంగ్రెస్‌కు తీర్పిచ్చారు. చాలా సంతోషం తెలంగాణ ప్రజలకు కూడా. నమస్కారం అందరికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఇప్పుడు మన షర్మిల గారు వస్తున్నారని రూమర్స్ అయితే వినపడుతున్నాయి. దాన్ని మీరు ఎలా అధిగమిస్తారు? చూడండి, షర్మిల గారు వస్తే సంతోషమే. దానికేం లేదు. ఆహ్, వస్తున్నారని తెలుసు. అదే మనం కూడా వింటున్నాము, చూస్తున్నాము. వచ్చినంత మాత్రం ఏందంటే ఇప్పుడు ఎటు కూడా షర్మిల గారు వస్తేనే డెవలప్‌మెంట్ అవుతుంది. ఆ! మరి ఇంకొక ఎవరన్నా వస్తేనే అవుతుంది కాదు. అందరికంటే ముందు గ్రౌండ్ లెవెల్‌లో జనాల్లో మార్పొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. జనాల్లో మార్పొచ్చింది. అలాంటి టైంలో బలవంతుని ఇంకొంచెం బల చేకూర్చినట్టుగా షర్మిల గారు వచ్చినా కూడా మనకు చాలా సంతోషంగా ఉంటది. కొంతవరకు ఇంకొంచెం ముందుకొస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మంచే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు రావడంతో. ఇప్పుడు ఆళ్ళగడ్డ టికెటు హ్మ్. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీరు గాని, హ్మ్. లేక అధిష్టానం ఎవరినైనా నియమించినా కూడా హ్మ్. వారికై మీరు ఏ విధంగా స్పందిస్తారు? చూడండి, మేము కాంగ్రెస్ పార్టీలోకొచ్చి 3.5 సంవత్సరం అవుతుంది. కేవలం రావడం మేము టికెట్ కోసం ఆశించేం రాలేదు. టికెట్ కావాలని మేము ఆశపడలేదు. మనం ఏం చేస్తున్నామంటే మేము మీకు ఫస్ట్ చెప్పిన ఒక ప్రజల బాధలో మా బాధ కూడా ఒకటి. ఇన్ని రోజుల నుండి దాదాపు మనకు 60, 70 45 సంవత్సరాల దాకా మన ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఒక 2 కుటుంబాలకు మాత్రమే అవకాశాలు ఇస్తా వచ్చారు. ప్రజలొచ్చారు. పార్టీలు కూడా అట్లాగే ఇచ్చుకుంటూ వచ్చాయి. సరే సంతోషమే. దానికేం ఇబ్బంది లేదు. ఇన్ని రోజుల నుండి దాదాపు మనకు 60, 70 45 సంవత్సరాల దాకా మన ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఒక 2 కుటుంబాలకు మాత్రమే అవకాశాలు ఇస్తా వచ్చారు. ప్రజలొచ్చారు. పార్టీలు కూడా అట్లాగే ఇచ్చుకుంటూ వచ్చాయి. సరే సంతోషమే. దానికేం ఇబ్బంది లేదు. దీంట్లో ఏముందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలేయడం జరిగింది జనాలు. ఎవరు? నాయకులే. కాంగ్రెస్ పార్టీ వదిలేసి వైఎస్ఆర్‌సీపీలోకి పోయారు. వాళ్ళు పోయినా వాళ్ళ ఇష్టం, దానికేం ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన గుర్తులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అహోబిలంకెళ్ళండి. ప్రతి ఇంటి ముందర చూడండి ఇందిరమ్మ గృహాలుంటాయి. ఇందిరమ్మ కాలనీ ఉంటది. హ్మ్. ఇప్పుడు మనకిక్కడ అహోబిలం పోయే బ్రిడ్జ్ అయితే ఉంది. కాంగ్రెస్ హయాంలో అయిపోయింది. మన కోటకందుకూరు గ్రామం నుండి ఓలం పోయే దావలో కూడా బ్రిడ్జి కూడా మన కాంగ్రెస్ హయాంలోనే అయింది. అంటే ఏమైతే అభివృద్ధి పనులు ఉన్నాయో మన ఆలగడ్డ తాలూకాలో అవి కేవలం కాంగ్రెస్ పార్టీలో హయాంలో ఉన్నప్పుడే అని కూడా మనం నమ్ముతున్నాం. కంపల్సరీగా అదే జరిగింది కూడా అదే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము. చేస్తా వస్తున్నాము. పని చేస్తాము. ఎవరికి టికెట్ విషయం కాదు. అసలు టికెట్ నిలబడండి అంటారో, నిలబడకండి అంటారో, ఎవరికైనా సపోర్ట్ చేయండి అంటారో, ఇంకా దాని విషయంలో మనకు క్లారిటీ లేదు. అధిష్టానం ఏం ఆదేశిస్తే అదే మేము చెప్తాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పద్ధతి ఏముందంటే, మొన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పార్టీ గెలిచింది. మెజారిటీ వస్తున్నాయి. అన్నీ వచ్చినప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు. "సార్ ముఖ్యమంత్రి మీరేనా?" అని చెప్తే చూడండి, ఇంకో గంట కల్లా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా నేను చెప్పలేనట్లా ప్రమాణం స్వీకారం చేసేటప్పుడే నేను ముఖ్యమంత్రిని అని చెప్తాను మీకు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఎందుకంటే అది అలా అని చెప్పేసి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వదు. కష్టపడినోడికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. న్యాయం చేస్తుంది. అదే మా నమ్మకం.